ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి విచారణకు రావాలంటూ సిట్ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ లోని అతడి ఇంటికి నోటీసులు అంటించారు. రాజ్ కసిరెడ్డి కోసం సిట్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఏపీ నుంచి వచ్చిన 50 మంది అధికారులు రాజ్ కసిరెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. అరేటా హాస్పిటల్ తో పాటు రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ ఆఫీసులోనూ సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి తన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వేరే ఫోన్లు వాడుతున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర మద్యం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి కోసం ఏపీ సిట్ బృందం హైదరాబాద్ లో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ముఖ్యంగా రాజ్ కసిరెడ్డికి చెందిన హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న నివాసంతో పాటు జూబ్లీ హిల్స్ లో ఉండే నివాసంలో కూడా దాడులు చేశారు. ఆయన ఇంటికి నోటీసులు కూడా అంటించారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా రాజ్ కసిరెడ్డి రాకపోవడంతో పాటు మళ్ళా పోలీసులకి మెయిల్ చేశారు రెండోసారి నోటీస్ ఇచ్చిన సమయంలో. ఈ నేపథ్యంలోని ఈ రోజు మొత్తం 50 మంది అధికారులు 48 మంది అధికారులు హైదరాబాద్ వెళ్లి 15 ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ఆయన బంధువులకు చెందిన అరేటా హాస్పిటల్ తో పాటు ఈడీ క్రియేషన్స్ అని ఆయన ఏర్పాటు చేసిన సంస్థలో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. దీంతో పాటు రాజ్ కసిరెడ్డి బంధువుల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. అతను తన ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్పి వేరే ఫోన్లు వాడుతున్నారని కూడా సిట్ బృందం గుర్తించింది. ఈ వేరే ఫోన్లు వాడుతున్నట్టు ఆయన గత 2 రోజుల నుంచి కూడా ఈ వేరే ఫోన్ల ద్వారా కొంతమంది వ్యక్తులకి టచ్ లోకి వచ్చినట్టుగా కూడా సిట్ బృందం గుర్తించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఈ దాడులు ప్రారంభించారు. తప్పనిసరిగా అతన్ని కలుగులోంచి బయటికి లాగుతాము ఈసారి అని చెప్పి కూడా సిట్ బృందంలోని కీలక అధికారి ఒకరు ఏబిఎన్ తో ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడుతూ చెప్పారు. అతను ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేశారని, వేరే ఫోన్లు వాడుతున్నారని, ఆ వేరే ఫోన్లు ఏవో కూడా తమకు తెలుసు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆయన దేశం దాటి వెళ్లిపోయి ఉంటాడు అని చెప్పి మాట్లాడినప్పుడు తాము ఇప్పటికే నోటీసు జారీ చేశామని, దేశం దాటిపోయి వెళ్లే అవకాశం లేదని, అతను దేశంలోనే ఉండి వేరే ఫోన్లు వాడుతూ కొంతమంది వ్యక్తులతో టచ్ లో ఉండటంతో పాటు కొంతమంది న్యాయవాదులతో కూడా టచ్ లో ఉన్నారని తమకు సమాచారం, స్పష్టమైన సమాచారం ఉంది అని కూడా పోలీసులు చెప్తున్నారు. రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకుంటే మద్యం కేసులో మిగతా వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇతర నిందితులు కూడా కలుగులోంచి బయటకు వస్తారని కూడా ఏపీ సిట్ భావిస్తుంది. అందువల్ల ఈ రోజు నుంచే దాడులు ప్రారంభించారు. ఈ దాడులు ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంటే ఏవైతే పోలీసులు హాట్స్పాట్ గా గుర్తించారో ఆ ప్రాంతాల్లో మాత్రం పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఈ దాడుల్లో, సిట్ బృందంలో ఉండే అధికారులంతా కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు ఏసీబీకి చెందిన, సిఐడికి చెందిన కొంతమంది అధికారులు అంటే సిట్ బృందంలో ఉన్న అధికారులతో పాటు వాళ్ళకి సహాయంగా ఈ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొని తనిఖీలు చేస్తున్నారు. సుమిత్ర. థ్యాంక్ యూ రామారావు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి విచారణకు రావాలంటూ సిట్ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ లోని అతడి ఇంటికి నోటీసులు అంటించారు. రాజ్ కసిరెడ్డి కోసం సిట్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కోసం ఇప్పటికే ఏపీ సిట్ బృందాలు అయితే హైదరాబాద్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 4 ప్రదేశాల్లో ప్రస్తుతం 20 మంది అధికారులు దాడులు కూడా దిగినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏపీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీమ్స్ అయితే మాత్రం కసిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వారి కుటుంబ సభ్యుల కార్యాలయాలతో పాటు వారు పనిచేసేటువంటి ఆఫీసుల్లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం గచ్చిబౌలి వద్ద ఉన్నాము. గచ్చిబౌలి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అరేటే అనేటువంటి హాస్పిటల్లో ప్రస్తుతం ఏపీ పోలీసులు అయితే మాత్రం సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే హాస్పిటల్లో రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒక కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారనేటువంటి సమాచారంతో ప్రస్తుతం అయితే మాత్రం సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే గతంలో ఏపీ లిక్కర్ స్కామ్లో చాలా కీలకమైనటువంటి నిందితుడు, గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో చాలా మంది నుండి
ముడుపులను తీసుకువచ్చి అధికారులు కావచ్చు రాజకీయ నేతలకు అందజేసేవాడనేటువంటి అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ మొదలు పెట్టారో అప్పటి నుంచే రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నాడు. అతనికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా విచారణకు హాజరు కాకుండా తాను తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే ఏపీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో అతను పిటిషన్ వేయడం జరిగింది. ఏపీ హైకోర్టు కూడా స్పష్టం చేసింది ఎక్సైజ్ అండ్ అంటే ఇప్పటికే ఈ ఎక్సైజ్ కేసుకు సంబంధించి అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సిట్ ఇచ్చినటువంటి నోటీసుల పైన తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచారణకు సహకరించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. కానీ ఏప్రిల్ 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. కానీ విచారణకు హాజరు కాకుండా హైదరాబాద్లో తలదాచుకొని ఉన్నాడనేటువంటి సమాచారంతో ప్రస్తుతం ఏపీకి సంబంధించినటువంటి 3 ప్రత్యేక బృందాలు మనం చూస్తున్నటువంటి హాస్పిటల్లోనే గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు తెలంగాణ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టించుకోకపోవడం, ఇప్పటికే 3 సార్లు సిట్ బృందం నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తను విచారణకు హాజరు కాలేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం సిట్ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ అంశానికి సంబంధించి ఏపీ పోలీసులు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో కావచ్చు, మరోవైపు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి రాజ్ సంబంధించినటువంటి కసిరెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి కూడా కొద్ది నిమిషాల క్రితమే ఏపీ పోలీసులు కూడా నోటీసులు అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం రాయదుర్గం పోలీసుల సహాయంతో హాస్పిటల్లో సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఏపీ పోలీసులు ఇక్కడికి ఏపీ పోలీసులు దాడులు ముగించుకొని బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్.